Cheers guys and welcome to AshTrixx. మొన్ననే గోవా నుంచి రిటర్న్ అయ్యాం. సన్ శాండ్ బ్రీజ్ అంతా ఎంజాయ్ చేసాం కానీ సాలిడ్గా ట్యాన్ అయ్యి వచ్చేసాను. ట్రావెలింగ్లో మనం చేసిన తప్పులు తెలిసిందే కదా. ఫస్ట్ నేను ఏం చేశానంటే 1 kg ఆయిల్ పెట్టేశాను నా తలకి, బికాజ్ ఐ వాంట్ మై హెయిర్ టు. నా బ్యాక్లో ఆ లైన్ చూస్తున్నారా? సో దాట్ ఈస్ హౌ బ్యాడ్లీ ఐ గాట్ ట్యాన్. అండ్ ఇప్పుడు స్కిన్ విషయానికి వస్తే, దిస్ ఇస్ హౌ మై స్కిన్ లుక్స్ రైట్ నౌ. ట్యాన్ అయితే మీకు చూపించాను, బట్ జస్ట్ టేక్ అ క్లోజ్ లుక్ అట్ ద బ్రేక్అవుట్స్, బ్లెమిషెస్, పిగ్మెంటేషన్, చిన్న బంప్స్ ఉన్నాయి. బేసికలీ మై స్కిన్ ఈస్ లుకింగ్ లైక్ అ రాకీ రోడ్ రైట్ నౌ. సో దాని అర్థం ఏంటి? నేను నా స్కిన్ని ఇలాగే వదిలేయాలా జస్ట్ బికాజ్ అది సొసైటీ స్టాండర్డ్ ఆఫ్ పర్ఫెక్షన్కి మ్యాచ్ అవ్వట్లేదు, బికాజ్ ఇట్స్ నాట్ ఫ్లాలెస్ రైట్ నౌ. డస్ ఇట్ నాట్ డిజర్వ్ కేర్? మన చర్మం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉందో అప్పుడు దాన్ని లవ్ చూపించడం కాదు, ఎప్పుడైతే దానికి మన అవసరం ఎక్కువ ఉందో ఆ టైంలో దానికి లవ్ చూపించండి. మన స్కిన్, హెయిర్ అండ్ బాడీని మనం బులీ చేసి దాన్ని పర్ఫెక్ట్ చేయలేం. అదేం లవ్ అండ్ కేర్ డిజర్వ్ చేస్తుందో అది మనం దానికి ఇవ్వాలి. అండ్ యూ హ్యావ్ టు నర్చర్ ఇట్ బ్యాక్ టు ఇట్స్ బెస్ట్ హెల్త్. సొసైటీలో ఎప్పుడు పర్ఫెక్షన్నే ఎంకరేజ్ చేస్తారు. యువర్ స్కిన్ హ్యాస్ టు బీ పర్ఫెక్ట్, యువర్ హెయిర్ హ్యాస్ టు బీ పర్ఫెక్ట్. ఈ స్టాండర్డ్స్ని మ్యాచ్ అవ్వడానికి మన మైండ్ బ్యాలెన్స్ లూజ్ అయ్యి మైండ్ పర్ఫెక్ట్గా ఉండకపోతే ఎవరు దానికి రెస్పాన్సిబుల్? ఎవరు దాని గురించి మిమ్మల్ని అడుగుతున్నారు? నో వన్ ఇస్ కన్సర్న్డ్. సో యూ గర్ల్, యూ హ్యావ్ టు షో యోర్ సెల్ఫ్ దట్ సెల్ఫ్ లవ్. కొంతమందికి ఇది సోదిలాగా అనిపించవచ్చు, కానీ డీప్గా ఆలోచించండి. ఎంతమంది యంగ్ అమ్మాయిలు, అబ్బాయిలు ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో బ్యూటీ స్టాండర్డ్స్ చూసి దాన్నే పర్ఫెక్షన్ అనుకుంటారు. అండ్ ఆ పర్ఫెక్షన్ లెవెల్కి వాళ్ళు మ్యాచ్ అవ్వలేకపోతే డిప్రెస్ అయిపోతున్నారు. అండ్ ఇట్స్ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఆల్సో. సో ఇట్స్ హై టైమ్ వీ స్పీక్ అబౌట్ ఇట్. స్కిన్ ఈజ్ నాట్ మెంట్ టు బీ పర్ఫెక్ట్. ఇది ఫ్లెష్. మనం చేసే తప్పు పనుల వల్ల వాటర్ ఎక్కువగా తాగకపోవడం, రాంగ్ టైంకి తినడం, పడుకోకపోవడం, ఇవన్నీ చేసి ఒక్కోసారి మన బాడీని టార్చర్ చేస్తే దాని ఎఫెక్ట్ అది కూడా మీకు చూపిస్తుంది కదా. సో జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ ఫేజ్ ఇన్ యువర్ స్కిన్. ఇది మీ లైఫ్ అంతా ఇలా ఉండదు, ఇది ఓన్లీ టెంపరీ మాత్రమే. ఓకేనా? జీవితం అంటే అదే, అది ఒక సర్కిల్. మనం పాడు చేసుకుంటాం, మళ్ళీ దాన్ని సరి చేయాలి, పాడు చేసుకుంటాం, మళ్ళీ దాన్ని సరి చేయాలి. దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఇట్స్ వెరీ వెరీ నార్మల్ టు హ్యావ్ స్కిన్ ఇష్యూస్. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేయబోతున్నానంటే, మీ అందరికీ తెలుసు గ్వాషా హ్యాస్ బీన్ సో ఇంపార్టెంట్ టు మీ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. కానీ ఈ హౌస్ షిఫ్టింగ్ ఇవన్నిట్లో పడి చాలా రోజుల వరకు దాన్ని ఇగ్నోర్ చేశాను. అండ్ నౌ ఐ ప్లాన్ టు స్టార్ట్ ఇట్ అగైన్. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ హ్యావింగ్ బ్యూటిఫుల్ స్కిన్ ఆల్ ద టైమ్. లింఫాటిక్ డ్రైనేజ్కి అది చాలా బాగుంది. దాని అర్థం ఏంటంటే నా సైనస్కి అది బాగా హెల్ప్ చేస్తుంది. నాకు విజన్ కూడా కొంచెం డీఫాగ్ అయినట్టు అనిపిస్తుంది, బికాస్ మై సైనసెస్ ఆర్ క్లియర్డ్ అండ్ ఆ లిక్విడ్ డిశ్చార్జ్ మొత్తం ఇట్స్ నాట్ ఆల్ ఓవర్ మై ఐస్ అండ్ ఆల్ దాట్. I don't know if I'm right or wrong, but then I feel very good after a guasha session. So let's start. దీని గురించి డీటెయిల్డ్గా వీడియోస్ చాలా ఉన్నాయి AshTrixxలో, అది కూడా లింక్ వదిలిస్తాను, యూ కెన్ చెక్ దట్ అవుట్. గ్వాషా చేయడానికి మనకి ఏమేమి కావాలంటే, అ గుడ్ గ్వాషా స్టోన్, ఇది నేను నైకాలో పికప్ చేశాను. దెన్ యూ నీడ్ సమ్ రోజ్ వాటర్ ఆర్ ఎనీ ఫ్లోరల్ మిస్ట్, మీ ఇష్టం. అండ్ యూ నీడ్ అ గుడ్ ఫేషియల్ ఆయిల్. సో ఈ రెండు కాంబినేషన్లో మనం వేస్తే ఏంటంటే, ఆయిల్ అండ్ వాటర్ కలవవు కాబట్టి అవి స్కిన్ మీద ఒక ఇమల్షన్ లాగా అయిపోతుంది. అండ్ ఆ స్లిపరీతనం వల్ల గ్వాషా బాగా చేయగలుగుతాం అనమాట. ఫేస్ స్పాట్లెస్లీ క్లీన్ ఉంది. దాని మీద ఇలా రోజ్ వాటర్ స్ప్రే చేస్తున్నాను, అలాగే ఈ ఆయిల్ కూడా వేస్తున్నాను. దిస్ ఇస్ మై అబ్సల్యూట్ ఫేవరెట్ ఆయిల్. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ హౌ మెనీ ఇయర్స్ నుంచి నేను ఇది వాడుతున్నాను. ఇది వాడిన దగ్గర నుంచి ఐ హ్యావ్ రియలీ స్టాప్డ్ ఎక్స్పెరిమెంటింగ్. ఎంత మంచి గ్లో ఇస్తుంది, ట్యాన్ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. అండ్ ఇట్స్ లైక్ సో హైడ్రేటింగ్. ఇట్ ఈస్ లైక్ లిక్విడ్ గోల్డ్ ఇన్ అ బాటిల్. ఇందులో సాఫ్రన్ అంటే కుంకుమాది, హరిద్ర, మంజిష్ట ఇలాంటి హర్బ్స్ ఉన్నాయి. It is just a very very well rounded product guys. Texture is just beautiful. A sticky oil laga kakunda it gets absorbed so well into your skin, and paina unna kuda it is not that chip alage extremely light kuda ledu. So it is just perfect for guasha or even every day. Like మీరు హాఫ్ అన్ అవర్ వరకు ఇది మసాజ్ చేసి ఆ తర్వాత దీనిదే ఫేస్ బ్రైట్నింగ్ క్లెన్జర్ వస్తుంది. ఇది అండ్ అది కాంబినేషన్ అయితే బాంబ్ ఉంది. ఇంతో హాఫ్ అన్ అవర్ వరకు ఇలా మసాజ్ చేయండి. నేనైతే గ్వాషా స్టోన్తో చేస్తున్నాను. ఆయుర్వేద వర్క్స్ వెరీ వెల్ ఫర్ ఇండియన్ స్కిన్స్.
కానీ ఒక తప్పు మాత్రం చేయకండి గైస్, ఫుల్ డే ఆయిల్ రాసుకొని అలాగే ఉండకండి. ఇట్ ఈస్ సపోజ్ టు బి యూజ్డ్ ఓన్లీ ఫర్ హాఫ్ అన్ అవర్ అండ్ దెన్ వాష్డ్ అవే. ఆయిల్ ఆబ్వియస్లీ చాలా డస్ట్ అండ్ డర్ట్ ని అట్రాక్ట్ చేస్తుంది కదా, సో డోంట్ లీవ్ ఇట్ ఫుల్ డే. ఇప్పుడు మనము చపాతీ ఫ్రై చేయాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తే అది మంచి బ్రౌన్గా వస్తుంది కదా, సో మన స్కిన్ కూడా అలాగే అయిపోతుంది. సో ఆల్వేస్ రిమెంబర్ హాఫ్ అన్ అవర్ వరకు అది యూజ్ చేయండి, ఆ తర్వాత స్క్రబ్ ఆఫ్ చేసేయండి. కావాలంటే నైట్ టైంలో ఒక ఫ్యూ డ్రాప్స్ మీరు సెరమ్ ప్లేస్లో రాసుకోవచ్చు. ఫేస్ వాష్ చేసి వచ్చాను గైస్ అండ్ సీ దట్ ఇమ్మీడియట్ రేడియన్స్. డెడ్ స్కిన్ అంతా పోయి స్కిన్ ఎంత ఫ్రెష్ అండ్ స్మూత్గా కనిపిస్తుంది. రెగ్యులర్ యూస్తో ట్యాన్ మీద కూడా డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు బాడీ ట్యాన్ని రిమూవ్ చేయడానికి పుల్లటి పెరుగు 2 days వరకు దీన్ని బయటనే వదిలేసాను గోవా నుంచి వచ్చి. దాంతోపాటు ట్రైబ్ కాన్సెప్ట్స్ది ఓప్టన్ బాడీ క్లెన్జర్. సో బాడీ క్లెన్జర్ లేదంటే బాడీ స్క్రబ్కి మనకు హోమ్ మేడ్ డిఐవైస్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి గైస్. చిన్నప్పుడు మా మమ్మీ మాకు శనగపిండి, కొంచెం పసుపు అండ్ పెరుగు కలిపేసి స్నానం చేపించేది. బట్ ఇందులో వాటితో పాటు చాలా ప్రెషియస్ హర్బ్స్ కూడా ఉన్నాయి, విచ్ ఇస్ వై ఐ ప్రిఫర్ టు యూజ్ దిస్. ఎందుకంటే ఇది ఒక్కొక్క హర్బ్ మనం వెతకడానికి పోలేం కదా. గులాబీ పువ్వులు ఉన్నాయి, కస్తూరి పసుపు ఉంది, గసగసాలు, గ్రీన్ గ్రామ్, ఇన్ఫాక్ట్ మొత్తం ఇంగ్రీడియంట్ లిస్ట్ ఇక్కడ రాసి ఉంటుంది. మీరు కావాలంటే ఇది ఇంట్లో రెడీ చేయండి. అండ్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఫైన్ పౌడర్, చాలా చాలా స్మూత్ పౌడర్ అనమాట. You will not feel any kind of irritation or rash on your skin after this. Festive season రాబోతుంది కదా, సో ఆ ఫెస్టివ్ గ్లోకి కూడా ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. యాక్చువల్గా నేను కూడా ఒక డిఐవై బాత్ పౌడర్ చేశాను, చాలా రోజులు అవుతుంది. అది కూడా మీరు ఇంట్లో రెడీ చేయొచ్చు, కానీ ఇంగ్రీడియంట్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి కదా. ఆ నల్ల జీలకర్ర అని ఒక ఇంగ్రీడియంట్ అందులో చెప్పాను, అది ఎవ్వరికి దొరకట్లేదు. ఇప్పటికీ నాకు మెసేజెస్ చేస్తూ ఉంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దిస్ ఇస్ సచ్ అ కన్వీనియంట్ ఆప్షన్. సో 2 spoons ఇది తీసుకున్నాను. ఓన్లీ 1 హ్యాండ్లో మీకు రాసి చూపిస్తాను. అండ్ ఈ పుల్లటి పెరుగు తీసుకొని ఇందులో వేసేసి కలిపేస్తాను. ట్యాన్ రిమూవల్కే కాదు, దీన్ని మీరు డైలీ బేసిస్లో సోప్ లాగా వాడవచ్చు. అంటే దీన్ని ఇలాగే కలిపేసి, పెరుగుతో కలపాల్సిన అవసరం లేదు, వాటర్తో అయినా కలిపేయండి. టమాటో జ్యూస్తో చేస్తాను, ఒక్కొక్కసారి ప్లెయిన్ వాటర్తో చేస్తాను, రోజ్ వాటర్తో చేస్తాను. ఇట్ గివ్స్ యూ డిఫరెంట్ ఫీల్ ఎవ్రీ టైం. ఈ హ్యాండ్ వెట్ చేసేసాను గైస్. మా మార్వాడీస్ దాంట్లో దీపావళి అనేది చాలా పెద్ద ఫెస్టివల్. సో దానికి బిఫోర్ నుంచి లైక్ చిన్న దీపావళి, ధన్తేరస్ ఇవన్నీ కూడా బాగా సెలబ్రేట్ చేస్తాం. ధన్తేరస్ రోజు మాకు ఒక ఆచారం ఉంది, దీపం వెలుగులో స్నానం చేయాలి, అది కూడా ఎర్లీ మార్నింగ్. ఇలాంటి ఒక హోమ్ మేడ్ ఉప్టన్తోనే స్నానం చేస్తారనమాట. సో నేను లాస్ట్ ఇయర్ అందరికీ ఈ ట్రైబ్ కాన్సెప్ట్స్ది ఉప్టన్ గిఫ్ట్ చేస్తే అందరూ అదే వాడారు. దే లవ్డ్ ఇట్ సో మచ్ దట్ ఈ ఇయర్ కూడా మాకు అదే కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది అండర్ ఆర్మ్ డార్క్నెస్కి కూడా చాలా బాగుంటుంది. ఇలాగే స్క్రబ్ చేయండి అండ్ యూ షుడ్ లెట్ ఇట్ బీ ఆన్ యువర్ స్కిన్ ఫర్ 10 minutes. తర్వాత వాష్ చేసేయండి. ఇది చూడండి, కొంచెం బ్రైట్ అనిపిస్తుంది కదా. 1 week చేసిన తర్వాత ఇంకా బెటర్ ఎఫెక్ట్ వస్తుంది. ఇన్ఫాక్ట్ ట్యాన్ మొత్తం పోతుంది. ఐ హావ్ డన్ దిస్ ఎర్లియర్, దట్స్ వై ఐమ్ టెలింగ్ యూ సో కాన్ఫిడెంట్లీ. ట్రైబ్ కాన్సెప్ట్స్ వెబ్సైట్కి వెళ్ళి నా కోడ్ యూజ్ చేస్తే, విచ్ ఇస్ ashtrixx, మీకు ఒక స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. కానీ ఈ డిస్కౌంట్ ఎప్పుడు ఉంటుందంటే వేరే ఆఫర్స్ ఉండకపోతేనే ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు నేను ఒక ఫేస్ ట్రీట్మెంట్కి వెళ్తున్నాను గైస్. ఇట్స్ కాల్డ్ డీప్ స్కిన్ థెరపీ. దాంతో ఫేస్ ఇంకా హైడ్రేట్ అయిపోయి ఇంకా గ్లోయి లుక్ వస్తుంది అనమాట. ఒక ఫ్యాన్సీ ఫేషియల్ అనుకోండి. ఇది ఎక్కడ ఉంటుందో, ఎలా ఉండబోతుందో నాతో రండి చూపిస్తాను. నేనైతే నా డిఎస్టీ థెరపీకి వెళ్తున్నాను. బిల్లి గారు, మీరు దేనికి వస్తున్నారు? నాకు డ్రైవర్గా వస్తున్నారు. ఈ బిల్లి గారే ఆయన మీద నన్ను బాగా డిపెండ్ చేయించేశారు. ఓకే, ఇప్పుడు నేను డ్రైవింగ్ చేయడమే మర్చిపోయాను. ఆయనే నన్ను తీసుకెళ్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళి సామాన్లు తేయడానికి కూడా నన్నే తీసుకెళ్తుంది తోకలాగా ఎప్పుడు. కానీ ఇది ఆయన తప్పే. నేను సూపర్ ఇండిపెండెంట్. ఓకే, ఆయన ఎప్పుడు ఏదైనా మ్యారేజ్ కాకముందు ఏదైనా చేస్తాను, ఏదైనా వెళ్తున్నాను పని మీద, ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు కదా అంటే నాకు అదే అలవాటు అయిపోయింది. అంత సీన్ లేదండి, తన మాటలు నమ్మకండి. సరే, ఇప్పుడు నేను డిఎస్టీ థెరపీకి వెళ్తున్నాను గైస్. డిఎస్టీ అంటే డీప్ స్కిన్ థెరపీ. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు అన్నీ చూపిస్తాను, ఓకేనా. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ పెయిడ్ ప్రమోషన్. క్లియర్గా చూడండి, దిస్ ఈజ్ ద బిఫోర్ విత్ అ లిటిల్ మేకప్. నా న్యాచురల్ మేకప్ లుక్ చూసారా వీడియో, ఆ మేకప్ అనమాట. సో అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఏం చేస్తున్నారు?
కూరగాయలు ఎలా కొనాలో ఆలోచిస్తాను. స్కిన్ క్లెన్జింగ్తో స్టార్ట్ చేస్తున్నారు. టేక్ అ గుడ్ లుక్ అట్ మై స్కిన్ రైట్ నౌ. ఆఫ్టర్ చూపిస్తే డిఫరెన్స్ మీకు తెలియాలి కదా. ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ఇదేంటి? వైటమిన్ ఈ ఆయిల్. విటమిన్ ఈ ఆయిల్. విటమిన్ ఈ ఆయిల్. ఓకే. ఇప్పుడు బ్రైట్నింగ్ అండ్ ట్యాన్ రిమూవల్ కోసం ఒక రీజువినేటింగ్ క్రీమ్. సెకండ్ రీజువినేషన్ క్రీమ్. సో దిస్ ఈజ్ లైక్ అ ఫేషియల్ బట్ రీలోడెడ్. ఎందుకంటే ఫేషియల్ ఓన్లీ టాపికల్ లేయర్ ఆఫ్ ద స్కిన్ని ట్యాకిల్ చేస్తుంది కదా. ఇదేంటంటే ప్రోబ్స్తో వాళ్ళు అదే క్రీమ్స్ని డీప్గా పెనిట్రేట్ అయ్యి లోపల నుంచి గ్లో వచ్చేలాగా చేస్తారనమాట. అండ్ దిస్ ఈస్ ద నో మేకప్ గ్లో దట్ ఐమ్ టాకింగ్ అబౌట్. గైస్ ట్రీట్మెంట్ ఇప్పుడే జరిగిపోయింది. ఫేస్ ప్యాక్ వాష్ చేసిన తర్వాత ఫ్రెష్గా నా ఫేస్ మీకు చూపిస్తున్నాను. సన్ స్క్రీన్ అప్లై చేశాను అండ్ ఐ హావ్ అప్లైడ్ మై లిప్ బామ్. బట్ డూ సీ ద డిఫరెన్స్? అండ్ ఇట్ లుక్స్ నైస్ అండ్ హైడ్రేటెడ్ యాజ్ వెల్. ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్తున్నాను, ఇందులో ఏ మాత్రం బ్లీచ్ లేదు. ఓన్లీ ట్యాన్ రిమూవల్కి కాకుండా బ్రైడల్స్ లేదంటే స్పెషల్ ఒకేజన్స్కి కూడా బాగుంటుంది. బట్ అఫ్ కోర్స్ బ్రైడల్ అంటే పెళ్ళి దగ్గర ఉందంటే ఏది కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. స్టార్ట్ దిస్ 1 or 2 months బిఫోర్. 5-6 సెషన్స్లో చాలా మంచి డిఫరెన్స్ వస్తుందంట. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ట్రీట్మెంట్ అక్కడ మీకు చూపించాను గైస్, కానీ సేమ్ లైటింగ్లో చూపిద్దామని. సో దిస్ ఇస్ హౌ మై స్కిన్ లుక్స్ అండ్ దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో మేకప్ ఆన్ మై స్కిన్ రైట్ నౌ. ఓకే గైస్, సో హియర్ వి ఆర్. ట్రీట్మెంట్కి 1 week తర్వాత అలాగే నా రెగ్యులర్ కేర్ ఏదైతే మీకు చూపించానో అది కూడా రెగ్యులర్గా చేస్తున్నాను. సో డూ యూ సీ ద డిఫరెన్స్ గైస్? టెక్స్చర్ ఎంతవరకు రిడ్యూస్ అయింది చూస్తున్నారా? ఆ బంపీ స్కిన్ బ్రేక్అవుట్స్ అంతా. ఎస్పెషలీ నాకు నోజ్ మీద పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది ఎండలో వెళ్తే. బికాజ్ ఎండలో పడితే నోజ్ ఎత్తుగా ఉండటం వల్ల ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా లైటెన్ అయింది. అలాగే ట్యాన్ కూడా అండ్ నా న్యాచురల్ గ్లో మళ్ళీ వచ్చేసింది. ఇది నా ఫుల్ ప్రూఫ్ వే ఆఫ్ గెటింగ్ రిడ్ ఆఫ్ అ ట్యాన్. ప్రతి ఒక్కటి నేను చూపించింది మీరు చేయాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఎస్పెషలీ ఏదైనా స్పెషల్ ఒకేజన్ వస్తుంది, దానికి మీరు ట్యాన్ రిమూవల్ చేసి అండ్ ఇఫ్ యూ వాంట్ టు అపియర్ లైక్ మేబీ బ్రైడల్కి వాటికి యూనో కొంచెం స్పెషల్ కావాలి అనుకుంటారు కదా. అండ్ కొంతమంది ఓన్లీ న్యాచురల్ వైపు వెళ్ళిపోతున్నారు. ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ కన్వర్టింగ్ లైక్ యూనో కెమికల్ అదంతా వదిలేసి ఓన్లీ న్యాచురల్ ఆయుర్వేదిక్ పౌడర్స్ అదంతా యూజ్ చేయడం చూస్తున్నాను నేను. సో యా, అలాంటి వాళ్ళకి మంచి ఆప్షన్ నేను చెప్పిన ట్రైబ్ కాన్సెప్ట్స్. అండ్ కొంతమంది అంటున్నారు ట్రైబ్ కాన్సెప్ట్స్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మాకు యాక్నే వచ్చేసింది, పింపుల్స్ బ్రేక్అవుట్స్ వచ్చేసాయి, స్కిన్ బ్లాక్ అయిపోయింది. సో సీ గైజ్, మేబీ ఇట్ ఈస్ నాట్ సూటెడ్ ఫర్ యూ. కానీ అందరికీ అలా వస్తుంది, సో డోంట్ యూజ్ ఇట్ అని చెప్పి మీరు అలా చెప్పలేరు. వాట్ వర్క్స్ ఫర్ యూ may not work for someone else. What works for someone else may not work for you. నేను చెప్పిన ట్రైబ్ కాన్సెప్ట్ ప్రొడక్ట్స్ వల్ల బెనిఫిట్ అయిన వాళ్ళు 90% ఉన్నారు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అండ్ చెక్ ద కామెంట్స్. సో అలా మనం జనరలైజ్ చేయలేం. కొంతమందికి న్యాచురల్ ప్రొడక్ట్స్ అస్సలు పడవు. అది మీరు ట్రైబ్ కాన్సెప్ట్సే కాదు కదా, ఇంట్లో కూడా మీరు ఏదైనా రాసుకుంటే కిచెన్ ఇంగ్రీడియంట్స్తో అది మీకు సూట్ కాకపోవచ్చు. మేబీ ల్యాబ్ ఫార్మ్యులేటెడ్ ప్రొడక్ట్స్ ఆర్ ఫర్ యూ. బట్ ఇది మీకు ఎలా తెలుస్తుంది? ఓన్లీ బై ఎక్స్పెరిమెంటింగ్ అండ్ యూజింగ్ డిఫరెంట్ థింగ్స్ కదా. సో వన్స్ యూ డిస్కవర్ వాట్ వర్క్స్ ఫర్ యూ, దానికి స్టిక్ ఆన్ అవ్వండి. దాన్ని ఇప్పుడే చూసాను, వాళ్ళ 35% ఆఫ్ సేల్ ఇంకా ఎక్స్టెండ్ అయిందంట 18th October వరకు. ఐ హోప్ దిస్ వీడియో కమ్స్ బిఫోర్ దాట్. సో ట్రైబ్ కాన్సెప్ట్ ప్రొడక్ట్స్ మీరు ట్రై చేయాలనుకుంటే లింక్ వదిలేస్తాను. అలాగే నేను వెళ్ళింది అనూజ్ మాధాపూర్కి డిఎస్టీ ట్రీట్మెంట్ గురించి. సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వదిలేస్తాను. బికాజ్ చాలామంది అంటారు కదా, ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత అయితే బాగానే ఉంటుంది, కొన్ని రోజులు అయ్యాక ఎఫెక్ట్ ఎలా ఉంది అంటే ఇలా ఉంది ఎఫెక్ట్. బట్ ఐ వుడ్ సే దట్ ఇట్స్ అ కంబైన్డ్ థింగ్. ఓన్లీ ఒక ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమీ కాదండి, రెగ్యులర్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పినట్టు స్కిన్ ఇష్యూస్, హెయిర్ ఇష్యూస్ ఆర్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్.
మనం దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు రెగ్యులర్ కేర్తో. అది గుర్తుపెట్టుకోండి. హైడ్రేట్ యువర్ సెల్ఫ్, ట్రై టు హ్యావ్ అ గుడ్ వర్కౌట్. అంతే, దట్స్ ఆల్ యూ నీడ్. యూ డోంట్ హ్యావ్ టు రీచ్ ఆర్ మ్యాచ్ ఎనీ వన్ ఎల్సెస్ పర్ఫెక్షన్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో చూసేది అంతా ఫోటోషాప్, అంతా ఫిల్టర్స్ యూస్ చేసి పోస్ట్ చేస్తారు. కాబట్టి దాంతో మీ స్కిన్ని, మీ రియాలిటీని కంపేర్ చేయకండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ డిడ్, you know what you have to do. Subscribe, like and share, and follow us on all our social media handles. I'll see you in another fresh new episode of #trixx very, very soon. Till then, it's bye from #trixx.